ఫుల్ హ్యాపీ గైస్, ఫుల్ హ్యాపీ. ఎందుకంటే మన తెలుగు టైటన్స్ అయితే ఈ సీజన్లో మొదటి విజయం అయితే సాధించింది. అది కూడా జైపూర్ పింక్ ప్యాంథర్స్ లాంటి సాలిడ్ టీం మీద తెలుగు టైటన్స్ అయితే ఘన విజయం సాధించిందనే చెప్పాలి. అండ్ ఈ మ్యాచ్ గురించి చాలా విషయాలు అయితే మాట్లాడుకునే ప్రయత్నం అయితే చేద్దాం. అండ్ మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం కనుక విజిట్ చేస్తున్నట్టయితే కింద కనపడుతున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ ఉందని క్లిక్ చేసి పక్కన వచ్చిన బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. మనకి ఎందుకు కలెక్షన్ లెట్స్ స్టార్ట్ ది అవర్ ఎపిసోడ్. అండ్ ముందుగా చూసుకున్నట్లయితే మన తెలుగు టైటన్స్ డిఫెన్స్ గురించి ప్రత్యేకంగా మాట్లాడాలి. అండ్ ప్రతి ఒక్కరు కూడా మంచి కోఆర్డినేషన్తో ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ పర్ఫార్మెన్స్ అనేది హై లెవెల్లో ఇచ్చారని చెప్పాలి. మన తెలుగు టైటన్స్ డిఫెన్స్ అయితే ఈ రోజు మాత్రం ఓర మాస్ అని చెప్పాలి. అండ్ అజిత్ పవార్ అయితే ఈ మ్యాచ్లో మనకి హైఫై సాధించాడు. అండ్ శుభం షిండే కూడా మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చాడు. అండ్ మనకి అవి దుహాన్ లాంటి ప్లేయర్స్ కూడా మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చారు. అండ్ అంకిత్ కూడా చాలా మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చాడు. డిఫెన్స్ అందరూ కూడా చాలా మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చారు. ఫస్ట్ హాఫ్ మొత్తం మనకి డిఫెన్స్ మీదే నడిచిందని చెప్పాలి. అండ్ భరత్ హుడా కూడా ఈ మ్యాచ్లో చాలా మంచి పర్ఫార్మెన్స్ అయితే ఇచ్చాడు గైస్. అండ్ భరత్ హుడా ఈ మ్యాచ్లో చూసుకున్నట్లయితే డిఫెన్స్లోను అండ్ అఫెన్స్లోను చాలా మంచి పర్ఫార్మెన్స్ అయితే ఇచ్చాడు. అండ్ 6 రైడ్ పాయింట్లు 2 ట్యాకిల్ పాయింట్లతో మొత్తం 8 పాయింట్లతో భరత్ హుడా అయితే ఈ మ్యాచ్లో చాలా మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చాడు. అండ్ ఈ మ్యాచ్లో సరికొత్త హీరో మన చేతన్ సాహు. అండ్ చేతన్ సాహు కూడా ఈ మ్యాచ్లో 4 రైడ్ పాయింట్లు 1 ట్యాకిల్ పాయింట్తో మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చాడు. అండ్ మన కెప్టెన్ విజయ్ మాలిక్ కూడా 8 పాయింట్లు సాధించి చాలా మంచి పర్ఫార్మెన్స్ అయితే ఇచ్చాడు. అండ్ ఫస్ట్ హాఫ్ మొత్తం చూసుకున్నట్లయితే తెలుగు టైటన్స్ అయితే డిఫెన్స్ మీద నడిచిందని చెప్పాలి. అండ్ చేతన్ సాహు ఫస్ట్ హాఫ్లో మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చాడు అఫెన్స్లో చూసుకున్నట్లయితే. అండ్ డిఫెన్స్లో చూసుకున్నట్లయితే ప్రతి ఒక్కరు కూడా మంచిగా పర్ఫార్మెన్స్ అయితే ఇచ్చారు. అండ్ మ్యాచ్ ముందే మనం మాట్లాడుకున్నాం, నితిన్ ధన్కర్ని సైలెంట్గా ఉంచితే కనుక మన తెలుగు టైటన్స్ అయితే విజయం అయితే సాధిస్తుందని సునాయాసంగా. అండ్ నితిన్ ధన్కర్ని అయితే ఫస్ట్ హాఫ్ మొత్తం సైలెంట్గానే ఉంచారు. అండ్ మనకి ఇరానియన్ ప్లేయర్ అయిన అలీ సమాధిని కూడా తెలుగు టైటన్స్ అయితే కామ్గా ఉంచగలిగింది ఫస్ట్ హాఫ్ మొత్తంలో కూడా. అండ్ సెకండ్ హాఫ్లో తెలుగు టైటన్స్ అయితే మొత్తం అఫెన్స్ మీద నడిచిందని చెప్పాలి. చేతన్ సాహు కావచ్చు, భరత్ హుడా కావచ్చు, విజయ్ మాలిక్ కావచ్చు సెకండ్ హాఫ్లో చెలరేగారని చెప్పాలి. అండ్ ఇక్కడ 3 కీ పాయింట్లు అయితే జరిగాయి. ఆ 3 కీ పాయింట్లు జరగడంతో మన తెలుగు టైటన్స్ అయితే విజయం సాధించింది. మొదటి కీ పాయింట్ వచ్చేసి భరత్ హుడా వెళ్ళి బోనస్ ప్లస్ 2 పాయింట్స్ అయితే సాధించాడు, ఆల్ అవుట్ అవ్వకుండా కాపాడాడు. అండ్ దాని తర్వాత మన విజయ్ మాలిక్ వెళ్ళి సూపర్ రైడ్ అయితే సాధించాడు. అండ్ మెయిన్ కీ పాయింట్ ఏంటంటే అజిత్ పవార్ అయితే మనకి నితిన్ రావల్లి సూపర్ ట్యాకిల్ సాధించి తెలుగు టైటన్స్ వైపు మ్యాచ్ అనేది తిప్పాడు గైస్. అండ్ ఈ మూమెంట్స్ వల్ల మన తెలుగు టైటన్స్ వైపు మ్యాచ్ అనేది తిరిగింది. అండ్ మినీ కంబ్యాక్ అయితే ఇచ్చింది జైపూర్ పింక్ ప్యాంథర్స్ కూడా. సెకండ్ హాఫ్లో నితిన్ ధన్కర్ అయితే మంచిగా పర్ఫార్మెన్స్ ఇచ్చాడు. బట్ ఏంటంటే అండ్ అంత ఇంపాక్ట్ అయితే కనిపించలేకపోయింది. ఎందుకంటే భరత్ హుడా కావచ్చు, విజయ్ మాలిక్ కావచ్చు, అండ్ చేతన్ సాహు కావచ్చు అఫెన్స్లో చాలా మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చారు సెకండ్ హాఫ్లో చూసుకున్నట్లయితే. అండ్ ఫస్ట్ హాఫ్ మొత్తం మనకి డిఫెన్స్ మీద నడిస్తే సెకండ్ హాఫ్ మొత్తం అఫెన్స్ మీద నడిచింది. అండ్ నితిన్ ధన్కర్ ఫైటింగ్ అనేది మనకైతే నిరాశని కరిగించింది జైపూర్ పింక్ ప్యాంథర్స్కి. అండ్ తెలుగు టైటన్స్ అయితే ఈ మ్యాచ్లో సునాయాసంగా గెలిచింది. అండ్ టఫ్ ఫైట్తో కూడా మంచిగా కంబ్యాక్ ఇచ్చినా కూడా జైపూర్ పింక్ ప్యాంథర్స్ని అండ్ ప్రెజర్ని తట్టుకొని ఈ మ్యాచ్లో తెలుగు టైటన్స్ అయితే విజయం అయితే సాధించింది. అండ్ మొదటి 2 మ్యాచ్ల్లో గెలవాల్సిందే. బట్ ఏంటంటే కొంచెం బ్యాడ్ లక్ వల్ల మ్యాచ్ ఇలా అయితే ఓడిపోయాం. బట్ ఈ మ్యాచ్తో కంబ్యాక్ అయితే ఇచ్చింది మన తెలుగు టైటన్స్ అయితే మొదటి విజయాన్ని అయితే సాధించింది ఈ సీజన్లో. అండ్ ఈ విధంగానే మిగిలిన మ్యాచెస్ కూడా తెలుగు టైటన్స్ గెలవాలి, సునాయాసంగా టీం పర్ఫార్మెన్స్ ఇవ్వాలి, మంచిగా భరత్ కూడా ఈ విధంగానే ఫామ్లో ఉండాలి. అండ్ మిగతా అందరూ కూడా చాలా మంచిగా పర్ఫార్మెన్స్ ఇవ్వాలని మనందరం కోరుకుందాం. అండ్ ఈ విధంగా కంప్లీట్ టీం పర్ఫార్మెన్స్ ఇస్తే ఏ టీంనైనా మన తెలుగు టైటన్స్ అయితే సునాయాసంగా కొడుతుందని నా ఒపీనియన్. మరి మీ ఒపీనియన్ ఏంటంటే కింద కామెంట్ సెక్షన్లో తెలపండి. మ్యాచ్లో మీకు కీ పాయింట్స్ ఏమనిపించాయో కింద కామెంట్ సెక్షన్లో తెలపండి. అండ్ తెలుగు టైటన్స్ ఇంకా ఎన్ని నేర్చుకోవాలి, ఇంకా ఏవేవి నేర్చుకోవాలో కామెంట్ సెక్షన్లో తెలిపితే నేను కూడా తెలుసుకుంటాను. అండ్ నాకైతే కొన్ని సిల్లీ మిస్టేక్స్ చేస్తున్నారు. ఓవర్ కాన్ఫిడెన్స్ అయిపోవడం వల్ల కొన్ని మిస్టేక్స్ చేసి పాయింట్స్ అనేది సునాయాసంగా ఇస్తున్నారు. ఆ విధంగా ఇవ్వకుండా ప్రెజర్ని హోల్డ్ చేసి ఇంకా ఎక్కువ లీడ్తో గెలవాలి తెలుగు టైటన్స్ మ్యాచెస్ అనేవి. అండ్ ఇలాగన ఆడితే గనక తెలుగు టైటన్స్ మనకైతే మిగిలిన మ్యాచెస్ కూడా సునాయాసంగా గెలిచి మంచి పొజిషన్లోకి వెళ్తుంది, సెమీస్కి కూడా ఈజీగా చేరుతుంది. మరి మీరు అనుకుంటున్నారు, మీ థాట్స్ అన్ని కింద కామెంట్ సెక్షన్లో తెలపండి. అండ్ ఈ మ్యాచ్ మీద మీ ఒపీనియన్ అంటే కింద కామెంట్ సెక్షన్లో తెలపండి. వీడియోస్ లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చిన బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ అయితే తర్వాత కలుద్దాం. అంతవరకు బాయ్ ఫ్రెండ్స్.